హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. హే బలవంత్, మూవీ రివ్యూ మన సినిమా వరల్డ్ ఛానల్లో మీకోసం. ముందుగా మూవీ మీద నా ఒపీనియన్ ఏమిటి అంటే, యాజ్ ఎ జనరల్ మూవీ లవర్ నచ్చింది మూవీ నాకు. మోస్ట్ ఆఫ్ ద కామెడీ వర్క్ అయింది. ఎండింగ్లో వచ్చే డ్రామా నాట్ బ్యాడ్ అనిపించింది. సో గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ డీసెంట్ సెకండ్ హాఫ్తో మూవీ ఓవరాల్గా నాకైతే వన్ టైం వాచ్ అనిపించింది. ఇంకా ఈ మూవీ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ సినిమా వరల్డ్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీరు మన ఛానల్లో వచ్చే మూవీ రివ్యూస్ని అండ్ ఫిల్మ్ న్యూస్ని మిస్ అవ్వరు. అండ్ అంతేకాకుండా మన ఛానల్ కూడా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇంకా ఈ మూవీ స్టోరీని స్పాయిలర్స్ లేకుండా చెప్పాలి అంటే, మన హీరో సుహాస్ తన ఫాదర్ బిజినెస్ని టేక్ ఓవర్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. బట్ తనకి ఆ బిజినెస్ ఏంటో తెలియదు. అండ్ తన ఫాదర్గా యాక్ట్ చేసిన నరేష్ గారు కూడా ఈ బిజినెస్ గురించి సుహాస్కి ఎటువంటి క్లూ ఇవ్వరు. ఈ ప్రాసెస్లో హీరోయిన్ శివని హీరో కలవడం, వాళ్ళిద్దరి మధ్య చిన్న లవ్ స్టోరీ, ఈ బిజినెస్ చుట్టూ తిరిగే కామెడీ, ఫైనల్గా హీరో బిజినెస్ గురించి తెలుసుకున్నాడా లేదా, తెలిస్తే ఆ బిజినెస్ని టేక్ ఓవర్ చేశాడా లేదా అనేదే ఈ మూవీ మిగిలిన స్టోరీ. ట్రైలర్ అండ్ ట్రేజర్లో ఈ బిజినెస్ గురించి ఎటువంటి క్లూ ఇవ్వలేదు. సో నేను కూడా మీకు ఎటువంటి క్లూ ఇవ్వదలుచుకోలేదు. ఆ విషయాన్ని మీరు మూవీ థియేటర్లోనే తెలుసుకోండి. ఈ బిజినెస్ అనేది టీఎఫ్ఐకి కొంచెం డిఫరెంట్ ఐడియానే. ఈ స్టోరీ బేస్ మీద ఇప్పటివరకు టీఎఫ్ఐలో ఎటువంటి మూవీస్ రాలేదు. ఈ బిజినెస్ ఏంటి అనేది మూవీ బిగినింగ్లోనే రివీల్ చేసేస్తారు. అండ్ అక్కడి నుంచి ఈ పాయింట్ చుట్టూ రాసుకున్న కామెడీ బాగానే వర్కౌట్ అయింది. ముఖ్యంగా సుదర్శన్ కామెడీ ట్రాక్ హిలేరియస్గా వర్కౌట్ అయింది నాకు. సుదర్శన్ నుంచి ఇంత మంచి కామెడీ నేను ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా కాలం తర్వాత సుదర్శన్కి చాలా మంచి రోల్ పడింది అండ్ హీ డెలివర్డ్ ఇట్. సుదర్శన్ తర్వాత నాకు ఈ మూవీలో బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే వెన్నెల కిషోర్ గారిది. తనకి రెగ్యులర్ కామెడీ రోల్ అయినా చాలా డిఫరెంట్గా రాసుకున్నారు అండ్ ఇట్ వర్క్డ్ ఫర్ మీ. ఈ మధ్యకాలంలో వెన్నెల కిషోర్ గారికి చాలా టెంప్లెట్ రోల్స్ పడుతున్నాయి. బట్ ఈ మూవీలో కొంచెం డిఫరెంట్గా మంచి రోల్ పడింది ఆయనకి. ఇంకా నరేష్ గారు ఫస్ట్ హాఫ్లో తన రోల్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ మొత్తం తన మీద నడుస్తుంది స్టోరీ అంతా. తనని ఎందుకు అంత మంచి యాక్టర్ అంటారో అనేది ఈ మూవీలో మనకు అర్థమవుతుంది. ఎమోషనల్ సీన్స్లో తన పర్ఫార్మెన్స్ పీక్ అంటే పీక్. ఆయన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది ఈ మూవీకి. హీఈస్ ఏ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ దిస్ మూవీ. ఇంకా శివాని గురించి చెప్పాలి అంటే, తనకి చాలా మంచి రోల్ పడింది ఈ మూవీలో. చాలా క్యూట్గా కనిపించింది, చాలా అందంగా అనిపించింది. తన పెర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా వర్కౌట్ అయింది నాకు. మన తెలుగు లాంగ్వేజ్ నుంచి వచ్చిన మంచి హీరోయిన్ తను. లిటిల్ హార్ట్స్ సక్సెస్ తర్వాత తనకు వచ్చిన నెక్స్ట్ మూవీ ఇది. అండ్ ఈ మూవీలో కూడా తనకి మంచి మార్కులే పడ్డాయి యాక్టింగ్ పరంగా. తెలుగు లాంగ్వేజ్ వచ్చిన హీరోయిన్స్ని మూవీస్లో తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఈ మూవీలో తెలుస్తుంది మనకి. ఎందుకంటే డైలాగ్స్కి తను ఇచ్చే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. షీఈ్ ఎ గుడ్ పర్ఫార్మర్. చాలా ఈజీతో చేసింది యాక్టింగ్ని. అండ్ మన పక్కింటి అమ్మాయిలా కనిపించడం వల్ల మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం తనకి. ఇంకా సుహాస్ గురించి చెప్పాలి అంటే, మంచి మూవీ సెలెక్ట్ చేస్తున్నాడు తను. సుహాస్ ఈ మూవీలో ఒక హీరో కన్నా ఒక మంచి క్యారెక్టర్గా గుర్తుండిపోతాడు. స్టోరీ మొత్తం తన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం మనం. సో మూవీ మొత్తం తన క్యారెక్టర్తోనే ట్రావెల్ అవుతూ తన ఎమోషన్స్ని ఫీల్ అవుతూ ఉంటాం. నాకైతే బాగానే వర్కౌట్ అయింది తన క్యారెక్టర్. ఐ హోప్ హీ విల్ చూస్ సచ్ ఎ నైస్ స్టోరీస్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. తన కామెడీ టైమింగ్ కూడా బాగా వర్కౌట్ అయింది ఈ మూవీలో. తన పర్ఫార్మెన్స్ అట్ ద డ్రామా ఈజ్ ఆల్సో గుడ్. ఇంకా టెక్నీషియన్స్ విషయానికి వస్తే, ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చింది వివేక్ సాగర్. సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సోసోగా అనిపించింది నాకు. ఇంకొంచెం బెటర్ అయి ఉండొచ్చు. బట్ అలాగని బోరింగ్గా అయితే లేదు. మూవీకి యాప్ట్గానే అనిపించింది. ఈ మూవీలో మెయిన్ యూఎస్పీ అయిన కామెడీ బాగా వర్కౌట్ అయింది నాకు. చాలా జోక్స్ బాగా ల్యాండ్ అయ్యాయి. నేనైతే బాగా నవ్వుకున్నా. ముఖ్యంగా సుదర్శన్కి సుహాస్కి మధ్య వచ్చే జోక్స్ అండ్ ఆ కామెడీ ట్రాక్ మొత్తం బాగా వర్కౌట్ అయింది నాకు. వెన్నెల కిషోర్ గారిది, నరేష్ గారిది కూడా కామెడీ ట్రాక్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంటర్వెల్లో వచ్చే ఒక మంచి సీన్ నాకైతే బాగా ల్యాండ్ అయింది. అండ్ సెకండ్ హాఫ్లో మూవీ కామెడీ జానర్ నుంచి కొంచెం ఎమోషనల్ జానర్లోకి షిఫ్ట్ అవుతుంది. ఈ మూవీని ఫన్ టౌన్లో కూడా డీల్ చేసి ఉండొచ్చు. బట్ సమ్ రీజన్ వాళ్ళు ఎమోషనల్ జానర్ని ఎంచుకున్నారు. ఇది చాలా వరకు వర్కౌట్ అయింది కానీ, బట్ కామెడీ జానర్లోని మిగిలిన పార్ట్ని కూడా సెకండ్ హాఫ్ని కూడా డీల్ చేస్తుంటే ఇంకా బాగా వర్కౌట్ అయ్యేది నాకు. అలాగని ఎమోషనల్ డ్రామా వర్కౌట్ అవ్వలేదని కాదు. ఐ ప్రిఫర్ ఫన్ టచ్. డ్రామాని లైట్ హార్టెడ్గా ఉంచి కొంచెం ఫన్ జోనర్లోనే మూవీని ఎండ్ చేసి ఉంటే ఇంకొంచెం బాగా వర్కౌట్ అయ్యేది నాకు. ఇంకా ఫైనల్గా ఈ మూవీని చూడొచ్చా అంటే, ఐ ఫీల్ ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఏ అడల్ట్ మూవీ. చిన్నపిల్లల్ని కొంచెం తీసుకువెళ్ళకపోవడమే బెటర్. అండ్ ఈ మూవీకి ఏ సర్టిఫికెట్ కూడా వచ్చింది. కొంచెం అడల్ట్ జోక్స్ ఉన్నాయి. కొంచెం మూవీ థీమ్ కూడా అడల్ట్ బిజినెస్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. సో బెటర్ పిల్లల్ని ఈ మూవీకి కొంచెం దూరంగా ఉంచడమే బెటర్. అపార్ట్ ఫ్రమ్ దట్, ఒక డీసెంట్ కామెడీ మూవీ చూద్దాము అనుకుంటే కనుక ఈ మూవీని బుక్ చేసుకొని థియేటర్స్లో చూడండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన సినిమా వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అగైన్. బై బై.